చిన్న పుస్తకాలు 31, పెద్ద పుస్తకాలు 81 అలా వచ్చిన పాటే. భజన చేయుచు భక్త పాలగా భజన చేయుచు భక్త పాలకా ప్రస్తుతింతుని నామమును వృజనములపై జయమునిచ్చిన వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను విజయుడా నిన్ను వేడుకొందు భజన చేయుచు భక్త బాలకా ప్రస్తుతింతుని నామమును దివ్య పదవిని విడిచి నీవు దీనుడావై దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా బాగుగా నేర్పినావు భజన చేయుచు భక్త బాలకా ప్రస్తుతింతుని నామమును ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు ఇంతయనివా నీ పనిలలో ఇంతయనివా నీ పనిలలో నెవనికి నీ సాధ్యము కాదు దేవనికి నీ సాధ్యము కాదు భజన చేయుచు భక్త బాలకా ప్రస్తుతింతుని నామమును ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగునుగా. చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభాలను తెలియపరుస్తూ ఉన్నారు. ఇదే నా లేఖన భాగములు మనకు తెలియపరుస్తూ ఉన్న అంశమేమా పరిపూర్ణ. అబ్రహాము జీవితంలో కొన్ని పరిపూర్ణము కానీ లేదా సంపూర్ణము కానీ విషయాలు కొన్ని ఉన్నవి. అందుకనే అబ్రహాము జీవితంలో కూడా కొన్ని విషయాలు తెలియపరిచాడు. ఈ 4వ తరము ఇక్కడ బానిసత్వముగా ఉండటానికి మరలా రాబోవచ్చు ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు. నూతన నిబంధన పాఠ్య భాగంలో కాలము సంపూర్ణత చాలా ప్రాముఖ్యమైన విషయం. అనేక లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ కాలము సంపూర్ణత అయినప్పుడు లేదా కాలము పరిపూర్ణత అయినప్పుడు
దేవుడే స్వయంగా తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు. ఆయన వచ్చి అనేక మందిని తన మార్గం వైపు నడిపించాడు. అందుకనే ఆయన గురించిన అన్ని మతములలో, అన్ని గ్రంథాలలో ఒక వ్యక్తి వస్తాడు, ఆయన మరణించి మరలా తిరిగి లేస్తాడు అనేటువంటి మాట తప్పనిసరిగా ప్రతి మత గ్రంథంలో రాయబడి ఉన్నది. కానీ విశ్వసించేవారు మాత్రము తగ్గిపోతూ ఉన్నారు. అయితే వాస్తవానికి యేసు ప్రభువుని విశ్వసించేవారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉన్నప్పటికీ కొన్ని చోట్ల యేసు ప్రభువుని విశ్వసించి కూడా మరలా వెనకడుగు వేసేవాడు ఉన్నారు. ఎందుకంటే మూఢత్వం వైపు, మూఢనమ్మకాల వైపు నడిపిస్తూ ఉన్నారు. అందుకనే మార్కు సువార్త కొన్ని 3 విషయాలను మరి కాలము పరిపూర్ణమైనప్పుడు మనం ఏ విధముగా సిద్ధపడి ఉన్నారో ఒక 3 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచూ ఉన్నామని. మనం అందరం ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా నిజముగా లోకరక్షకుడిని నమ్మాలి. అందుకని మార్కు సువార్తలో మనకు మొదటి అధ్యాయం 15వ వచనంలో కనపడే మాట, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, వారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పెను. కాలము సంపూర్ణమైపోతూ ఉన్నది. సువార్తను విశ్వసించండి, నమ్మండి, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. అయితే చదవబడిన యోహాను సువార్త పాఠ్యభాగంలో మనం కనబడిన మాట, ఇక్కడ ఒక సమరయ స్త్రీ కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభువుని మాటలు ఆమె నమ్మింది, విశ్వసించింది. యేసు ప్రభువుని గురించిన మాటలు సాక్షాత్తు యేసు ప్రభువు ఆమెకు బోధించినప్పుడు విన్నది. విని ఓరక విడిచిపెట్టలేదు, వదిలివేయలేదు. చక్కగా ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ కుండను విడిచిపెట్టింది. ఆ కుండను విడిచిపెట్టడం ద్వారా ఆమె తన గ్రామానికి లేదా తన ఉండేటువంటి నివసించే ప్రదేశానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న అనేక మందికి సువార్తను తెలియపరిచింది, ప్రకటించింది. ఆమె చెబుతూ ఉన్నది యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం. అయ్యా, నేను కనులారా చూశానయ్యా, నేను ఆయన మాటలు కనులు చెవులారా విన్నానయ్యా, ఆయనను విశ్వసించండి, నమ్మండి అని ఆ తల్లి తెలియపరుస్తున్న మాట. ఈ పండుగ దినాల్లో ఉన్న మనము కూడా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అందుకనే దావీదు పట్టణమందు నేను రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు? సమరయ స్త్రీ కొరకు మాత్రమే పుట్టి ఉండలేదు. ఇంకా దేవుని మార్గంలోకి వస్తున్నాం, నడుస్తూ ఉన్నాం. కానీ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు అనేక మంది ఉన్నారు. నామకార్థముగా పండుగలు, ఇలాంటి కార్యక్రమాలకి మనం వస్తూ ఉంటాం. దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారు అనేక మంది ఉన్నారు. ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి మరలా రానటువంటి వ్యక్తులను కూడా ఉన్నాం. కాలము సంపూర్ణమైపోతూ ఉన్నది. దేవుని రాకడ సమీపముగా ఉన్నది. సువార్తను నమ్మండి, సువార్తను వినండి, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించండి. అందుకనే భక్తుడు మంచి పాట రాశాడు. మోత్సర్ల రామయ్య గారిని రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమరక్షకుడు ఉదయించాడు. రక్షకుడు ఉదయించింది మనందరి కోసము, మన పాపముల కోసము, ఆ పాపములను విమోచించడం కోసము ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు, ఉదయించాడు. ఆయన అనుసరించాలి, ఆయన వెంబడించాలి. అప్పుడు మాత్రమే నీకైనా నాకైనా నీతి మార్గము, నీతివంతమైన జీవితము
ఉంటుంది అని లేఖనములు తెలియపరుస్తూ ఉన్నది. అందుకని పాపములో ఉన్న స్త్రీ, పాప జీవితంలో జీవించిన స్త్రీ, వ్యభిచార కోపంలో ఉన్నటువంటి స్త్రీ, సమరయ స్త్రీ చక్కగా దేవుని మాటలను విన్నది. విని తను పాపానికి ఏదైతే ప్రోత్సహిస్తూ ఉన్నదో, పాపము దగ్గరికి ఏదైతే తీసుకెళ్తూ ఉన్నదో, ఆ పాపానికి సంబంధించిన వస్తువును, ఆ కొండను విడిచిపెట్టింది, వదిలిపెట్టింది. చక్కగా విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళింది. అందరికీ తెలియపరుస్తూ, అయ్యా నేను ఆయన మాటలు విన్నానయ్యా. ఒక మనిషిలాగా కనపడ్డాడు కానీ ఆయన యేసు ప్రభువయ్యా, లోక రక్షకుడయ్యా, విశ్వసించాలి. నేను విశ్వసించాను, మీరు కూడా విశ్వసించండి, నమ్మండి, రక్షణ పొందండి అని తెలియపరిచింది. అందుకని వారు అంటున్నారు కదా, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నామన్నా. మట్టుకు మేము విన్నాం, లోకరక్షకుడని నమ్ముతూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉన్నావు నేను. ఎన్నో క్రిస్మస్లకు లోకరక్షకుడు మన కోసమే పుట్టాడని మనం వింటూ ఉన్నాం. కానీ లోకరక్షకుడిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించేవా? సాతానుడు మహాబలవంతుడు. సాతానుడు ఎలాంటి వాడు? మహాబలవంతుడు. సాతానుడు చేసే పని ఏంటంటే మనం తీసుకెళ్లి చెరసాలలో వేయిస్తాడు, దేవునికి దూరపరుస్తూ ఉంటాడు, దేవుని మాటలు వినడానికి చెవులను దగ్గరకు రానిడు. అందుకని మనం సాతాను వైపు మన దృష్టి మళ్లించి మనము సాతానుకి బానిసలైపోతూ ఉన్నాం. అందుకోసమే లూకాసు సువార్తలో ఒక మాటను తెలియపరిచిన మాట, నశించుచున్నదానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుని లోకానికి వచ్చాడు. సాతాను బంధకాల్లో చిక్కుపోయిన నీవు, సాతాను వలయంలో ఉన్నటువంటి నీవు ఎప్పుడైతే సాతాను బంధకాల నుండి బయటకు వచ్చి, ఎందుకంటే సాతాను కంటే శక్తిమంతుడు మన యేసయ్య. నీవు యేసు ప్రభువాన్ని అంగీకరిస్తే నీ దగ్గరకు ఒకవేళ సాతానుడు వస్తానికి ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నములన్నిటినీ దేవుడు శక్తిని బట్టి తొలగించి వేస్తాడు, సాతానుడు ఓడిస్తాడు. అందుకనే ఆయన నీవు వెంబడించాలి, అనుసరించాలి, నీ సొంత రక్షకునిగా స్వీకరించాలి. సమరయ స్త్రీ సొంత రక్షకుడిగా అంగీకరించింది, స్వీకరించింది, నమ్మింది, విశ్వాసము ఉంచింది. రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వస్తూ ఉన్నాడో. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని వాక్యము నమ్మదగినదై ఉన్నది చాలు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏదో ఈ దేశాన్ని చూడాలో, ఇది ప్రపంచాన్ని చూడాలో, ఈ సృష్టిని కనులారా చూసి సృష్టిని అనుభవించాలనో ఆయన ఈ భూమి మీదకి ఎవరి కోసం వచ్చాడు? పాపులను రక్షించడానికి. ఆ పాపులను రక్షించి నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి. ఒకవేళ మనం పాపులుగా ఉంటే మన పాపములకు తగినటువంటి శిక్ష పడింది కాబట్టి ఆ శిక్ష నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ఈ అంశాన్ని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు చదవనమ్మా. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుణ్ణి వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారై మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు.
బొత్తుగా తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది. వారి నోటి నింద శపించుటయు పగయ ఉన్నది. కింద 23 వచనాల దాకా మీకు చాలా స్పష్టంగా అనేక మాటలు కనబడుతూ ఉండవు, కానీ సమయాన్ని వృధా అయిపోతూ ఉంటది. ఎలాంటి వారి కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు? అందరూ పాపము చేశారు, ఒక్కడు కూడా నీతిమంతుడనేవాడు లేడు. దుష్ట సాంగత్యములు చేస్తున్న వారు ఎక్కువైపోయారు. వారు పైకి మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆ మాటలు లేదా వారి నాలుక ఎలా ఉన్నదంటే సమాధి వలె ఉన్నది. లోపల సమాధి ఎంత కుళ్ళిపోయి భయంకరమైన దుర్గంధం వస్తుందో అంత భయంకరమైనటువంటి లోపల మనస్సులో అలాంటి బుద్ధి కలిగి ఉన్నారు. వారి చూపులు కానీ పెదవులు కానీ మాట తీరు కానీ అన్ని దేవునికి అసహ్యంగా కనబడుతూ ఉన్నవి. అలాంటి వారి కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనం ఎప్పుడైతే మంచి అనుసరిస్తామో, దేవుని అంగీకరిస్తామో, మనలో ఉండేటువంటి ఈ చెడు మనస్తత్వాలను కూడా ఒక్కొక్కటిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే అంటున్నాడు యేసు ప్రభువు, నేను ఆరోగ్యముగా ఉన్న వారి కొరకు రాలేదు, కానీ అనారోగ్యముతో లేదా బలహీనంతో ఉన్న వారి కొరకు వచ్చాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదు, కానీ పాపుల కొరకు నేను వచ్చాను అని తెలియపరుస్తూ ఉన్నాడు. నేను నీతిమంతుణ్ణి అనే ఆలోచన నీలో ఉంటే దేవునికి అయిష్టడు. అయ్యా, లెక్కలేని పాపములు చేసిన వాడిని, నేను భక్తిపరుడు కాదయ్యా, నన్ను నీ భక్తి మార్గములో నడిపించు, నా పాపములను కడిగి వేయదేవాడి అపరాధముతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధానములో ఆయన శిలువ చేత నీ పాపములకు పశ్చాత్తాపం పొంది నీ పాపములను తొలగించి నిన్ను రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి. ఆయన్ను ఆశ్రయించు, ఆయన దగ్గర కృపను పొందుకు, ఆయన చెంత చేరు, ఆయన శిలువ చాటును నిన్ను భద్రపరిచి కాపాడేటువంటి దేవుడు. పాపులను రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. అందుకని కాలము సంపూర్ణమైపోతూ ఉన్నది, రాకడ సమీపముగా ఉన్నది. మీరందరూ వాక్యమును వినండి, విని నమ్మి రక్షణ పొందండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను సువార్తను తెలియపరచారు. అందుకనే మనము ఆయన నమ్మాలి. కాలము సంపూర్ణమైపోతుంది, ఆయన రాకడ సిద్ధముగా ఉన్నది. ఆ రాకడలో మనమందరం ఎంతపడే వారంగా ఉండాలి. మూడో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ సందేశాన్ని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే ఉంటుంది కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. చాలు. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. అనేక మంది సేవకులు ఈ లోకంలో ప్రకటిస్తూ ఉన్నారు యేసు ప్రభువారి గురించి, ఆయన చేసినటువంటి కార్యముల గురించి అనేక మంది బోధిస్తూ ఉన్నారు. ఆయన నిజమైన రక్షకుడని తెలియపరుస్తూ ఉన్నారు. కానీ ఆయన స్వార్థను మాత్రము మనము పెడచెవిన పెడుతూ ఉన్నాం. అందుకనే ఋతు గ్రంథంలో ఉంటుంది కదా, హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు యేసు ప్రభువారే నిజమైన దేవుడు, విశ్వసించదగిన దేవుడు, లోకమును రక్షించే దేవుడని తెలియపరచబడిన మాట. హిందూ దేశం అంటే ఏదమ్మా? మన దేశం, అన్ని దేశము. ఈ దేశానికి కూడా సువార్తను యేసు ప్రభువారి కాలంలోనే పంపించాడు. ఎప్పుడో ఆదిలోనే భారతదేశానికి సువార్త వచ్చింది, కానీ వింటున్నారు తిరిగి మరలా వెనుకకు వెళ్ళిపోయే స్వభావం.
అందుకనే నశించిపోతున్న దాన్ని వెదకు రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ప్రపంచంలో దగ్గర 226 దేశాలు ఉన్నాయి. హిందూ దేశాలు, క్రైస్తవ దేశాలు, అరబ్ కంట్రీస్, వీటన్నిటిలో కూడా ఏదో ఒక మూల ప్రతి దేశంలో స్వార్థ ప్రకటించబడుతూనే ఉన్నది. స్వార్థను నమ్మబడి తెలియపరుస్తూనే ఉన్నది. మొన్న మధ్య పాకిస్తాన్లో కూడా లూథరన్ చర్చ్ ఓపెన్ చేశారు. లూథరన్ సంఘం స్థాపించబడిన కూడా అనేక బ్రాంచ్ చర్చిలు కడుతూ ఉన్నారు పాకిస్తాన్లో కూడా. మనం అనుకుంటాం ఎక్కడుండి అది పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కదా, అక్కడ స్వార్థాలు ప్రకటిస్తారు. లూథరన్ సంఘం అక్కడ స్థాపించబడి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అక్కడ కూడా మనలాగా ఒక లోగో ఇచ్చారు, మంచి చక్కగా ఉన్నది. కాబట్టి స్వార్థ ప్రపంచం మొత్తము వ్యాపిస్తూ ఉన్నది, ప్రకటిస్తూ ఉన్నారు. ఈ స్వార్థని విశ్వాసం వచ్చి నమ్మి మనం రక్షింపబడాలి కానీ స్వార్థని విని వదిలివేసే వారిగా మనం ఉండకూడదు. అందుకనే సమరయ స్త్రీ చక్కగా విన్నది. తన పాపాన్ని వదిలేసి వెళ్ళి సువార్తను ప్రకటించడం ప్రారంభించింది. అనేక మందిని ఆమె రక్షణలోనికి నడిపించింది. నీవు నేను కూడా ఎన్నో సువార్తలు వింటున్నాము, ఎన్నో మాటలు వింటున్నాము, కానీ దేవునికి విధేయులుగా మనం ఉండలేకపోతున్నాం. దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నాం. దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీవు ఆయన రాజ్యంలో చోటును సంపాదించుకుంటావు. అందుకని దేవుడు అంటున్నాడు, భారముతో ఉన్న ప్రజలు, కష్టాల్లో ఉన్న ప్రజలు, కుటుంబ కలహాలతో ఉన్న ప్రజలు యేసు ప్రభువును పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ప్రయాసంతో ఉన్నటువంటి నా ప్రియమైన చెల్లులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాననేటువంటి మాట తెలియపరుస్తున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న మనం, ఈ సంతోష గడియల్లో ఉన్న మనము, ఈ చక్కని అలంకరణ కాంతుల్లో జీవిస్తున్న మనము ఎంతవరకు ఆయన వెలుగును మన జీవితంలోనికి, మన హృదయంలోనికి తెచ్చుకోగలుగుతున్నాం? ఎంతవరకు బాహ్యంగా సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాము, కానీ ఆధ్యాత్మికమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తావో ఆ కుటుంబంలో గొడవలు అనేవి రావు. నాకు తెలిసిందంతా, ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేదు, నీ కుటుంబంలో ఆటోమేటిక్గా కలహాలు, గొడవలు, విచ్ఛిన్నమైపోవడం ఇలాంటివి జరుగుతుంది. అందుకని నీవు సొంత రక్షకుడిగా యేసు ప్రభువును అంగీకరించు, ఆయన మార్గంలో నడువు, ఆయన నమ్ముకోవడం నీ జీవితానికి, నా జీవితానికి ఎంతో మేలుకరము, శ్రేయస్కరము. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, ఈ మాటను జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనము, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుతున్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. దేవుని రాజ్యం ఇక సమీపముగా ఉన్నది, సమీపించుతున్నది కనుక మీరందరూ మారు మనస్సు పొంది ఆయన రాజ్యంలోనికి వారసులము అవ్వాలి. అవ్వకపోతే మన జీవితము ముగింపులోనికి వస్తూ ఉంటుంది. ఈ ముగించక మునిపి దేవుని నమ్మకపోతే నరకములో మనము వేయబడతాం. ఆ నరకములో వేసిన తర్వాత మనం అనుభవించే బాధను, కష్టాన్ని రోజు జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు. అప్పుడు ఎప్పుడు నరకంలో ఉన్నప్పుడు రోజు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడు ఆయన వాక్యాన్ని మనం వినాలనిపించింది, కానీ దేవుడు నీకు కాలాన్ని, సమయాన్ని, ఆరోగ్యాన్ని అందించినప్పుడు నీవు మాత్రము జ్ఞాపకము చేసుకున్నాం. అందుకని మనకిచ్చిన సమయంలోనే, మనకిచ్చిన కాలంలోనే, మనకిచ్చిన ఆరోగ్యంలోనే, మనకిచ్చిన వయసులోనే ఈ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, ఆయన జ్ఞాపకం ఉంచుకో.
ఆయన వాక్యముని నమ్మి విశ్వసించి మారుమనసుకుంటూ రక్షింపబడతాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ సహవాసం దేవుడు అందరికీ కూడా నడిపించుగాక. ఈ పలహారం తీసుకొచ్చి వెళ్ళినమ్మా